stories with some learning. నాన్న, మాకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇవాళ మనం నైట్ అవుట్ చేసి స్టోరీస్ చెప్పుకుందామా? ఓ అలాగే, చెప్తా. కానీ నీకు ఇప్పటిదాకా చెప్పిన స్టోరీస్ నుంచి ఏం తెలుసుకున్నావు? నీకు ఏ స్టోరీస్ నచ్చాయి? నాకు యానిమల్స్ మంచి ఫ్రెండ్స్ అవ్వడం బాగా నచ్చింది నాన్న. నాకైతే గుడ్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలా జాగ్రత్త పడాలో తెలిసింది నాన్న. నాకు క్యాట్ అండ్ ఈగిల్ స్టోరీ చాలా నచ్చింది. అది మన చుట్టూ జరిగే ఎవ్రీడే స్టోరీయే కదా. మరి మీకేం స్టోరీ నచ్చింది? అవును మహా, నువ్వు చెప్పింది నిజమే. మరి మనం నెక్స్ట్ స్టోరీస్ చెప్పుకుందామా? విష్ణు శర్మ ఆశ్రమంలో పిల్లలతో మాట్లాడుతూ, నాయనలారా, మీకు మిత్రలాభం అర్థమైందా? గురువుగారు, మీరు చెప్పిన కథలు మాకు చాలా బాగా అర్థమయ్యాయి. మీరు మంచి మిత్రుల గురించి చెప్పారు, అలాగే మిత్రభేదం గురించి కూడా చెప్పండి. తప్పకుండా. దక్షిణ దేశంలో వర్ధమానుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతను డబ్బులు సంపాదించాలని మరికొందరు వ్యాపారులతో కలిసి వేరే దేశం వెళ్ళాలని అనుకున్నాడు. ప్రయాణం కోసం తన దగ్గర ఉన్న ఎద్దులలో సంజీవకము, నందనము అనే 2 ఎద్దులను బండికి కట్టి బండి నిండా అమ్మడానికి సామాను నింపుకున్నాడు. తెల్లవారుతూనే వ్యాపారి తన తోటి వ్యాపారులతో కలిసి వేరే దేశానికి బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళాక యమునా నది తీరంలో సంజీవకుడు అనే ఎద్దు కాలు బురదలో పడి బండి లాగలేక కాలు బెణికింది. అది చూసి వ్యాపారి, అయ్యో, ఎంత బలమైన ఎద్దో ఇలా బురదలో పడి కాలు బెణికింది. ఇదంటే నాకు ఎంతో ఇష్టం, నేను దీన్ని వదిలి రాలేను అని ఎద్దుకి తనకి తెలిసిన వైద్యం చేస్తూ కాలికి కట్టు కడుతూ అక్కడే 3 రోజులు ఉన్నాడు. అంత బలమైన ఎద్దుని అక్కడి నుంచి కదిలించటం ఎవరి వల్ల కాలేదు. అది చూసిన తోటి వ్యాపారులు, మిత్రమా, వర్ధమానా, ఈ ఎద్దు కాలు నయం కావటానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. కొంతమంది సేవకులను ఇక్కడ ఉంచుదాం. ఈ ఎద్దు కాలు బాగుపడ్డాక వాళ్ళు దాన్ని ఇంటికి చేరుస్తారు. వ్యాపారిని ఓదారుస్తారు. ఆ ఆలోచన నచ్చిన వ్యాపారి కొంతమంది సేవకులతో, మీరు ఇక్కడే ఉండి ఈ సంజీవకుడిని జాగ్రత్తగా చూసుకోండి, దీనికి నయం అయ్యాక ఇంటికి చేర్చండి అని చెప్పి వ్యాపారి తన తోటి వ్యాపారులతో కలిసి అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ రోజు రాత్రి పక్కన ఉన్న అడవి నుంచి పులులు, సింహాలు, నక్కల అరుపులు వేపించేసరికి సేవకులు భయపడి పక్కనే ఉన్న ఊరికి చేరుకుంటారు. ఉదయాన్నే లేచి ఎద్దు ఉన్న చోటికి వెళ్ళడానికి భయపడి వ్యాపారి దగ్గరికి వెళ్ళి సంజీవకుడు అనే ఎద్దు చనిపోయాడని అబద్ధం చెప్తారు. అది విన్న వ్యాపారి, అయ్యో సంజీవక, నీ అంత మంచి ఎద్దుని నేనెప్పుడూ చూడలేదు. నీ అంత బలమైన ఎద్దు నా దగ్గర ఇంకొకటి లేనే లేదు. నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం అని ఎంతో బాధపడి ఇంక పోయిన ఎద్దు తిరిగి రాలేదు అని సర్దుకుని తన పని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. యమునా తీరంలో ఉన్న సంజీవకుడు అక్కడ ఉన్న పచ్చి గడ్డి తిని ఇంకా బలంగా తయారవుతాడు. అలా ఒకరోజు లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తూ, నా కాలిగాయం నయమయ్యింది, ఇంకా నేను హాయిగా తిరగచ్చు, ఇక్కడ గడ్డి కూడా చాలా రుచిగా ఉంది అనుకుంటూ అటూ ఇటూ పరుగెట్టి గట్టిగా రెంక పెడుతుంది. అదే సమయంలో అడవికి రాజైన పింగళకుడు అనే సింహం తన స్నేహితులతో నీళ్లు తాగడానికి వచ్చింది. ఆ రంకె విని సింహం నీళ్లు తాగకుండా వెనక్కి తిరిగి తన గుహకి చేరుకుంటుంది. సింహం వెనకాలే మిగిలిన జంతువులు కూడా గుహ దగ్గరికి వెళ్తాయి.
రాజా, ఏమైంది? నీళ్లు తాగకుండా వచ్చారు? సింహం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసి కరతక, దమనక అనే 2 నక్కలు ఇలా మాట్లాడుకున్నాయి. కరెక్ట్గా మన రాజుకి ఏమై ఉంటుంది? నీళ్లు తాగకుండా ఎందుకు తిరిగి వచ్చారంటావు? మనకి అవసరం లేని దాని గురించి మనం ఆలోచించకూడదు. అనవసరమైన వాటిలో దూరితే మేకు పీకిన కోతిలా అవుతుంది మన పరిస్థితి. మేకు పీకిన కోతే? సరే, ఏంటి ఆ కథ? మనం ఇప్పుడు కరతకుడు చెప్పే కథ విందాం. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారికి ఒక పెద్ద తోట ఉంది. ఆ తోటలో ఒక గుడి కట్టడం మొదలు పెడతాడు. అక్కడికి ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక పెద్ద కోతుల గుంపు వచ్చింది. అక్కడ పనిచేసేవారు అందరూ అప్పుడే భోజనం తినడం కోసం వెళ్ళారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో కోతులు అక్కడ ఉన్న కర్రలతో ఆడుకుంటున్నాయి. అక్కడ వడ్రంగి ఒక పెద్ద స్తంభాన్ని సగానికి కోసి ఆ 2 చెక్కలు కలవకుండా మధ్యలో మేకు పెట్టాడు. ఒక కోతి ఆ స్తంభం మీద కూర్చుని ఆ మేకుని పీకడానికి ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా మేకు బయటకు వచ్చి దాని శరీరం అందులో ఇరుక్కుపోయి ఒళ్ళంతా గాయాలు చేసుకుంది. అందుకే అనవసరమైన విషయాల్లో మనం దూరకూడదు. కరతకుడు చెప్పిన మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దమనకుడు. కానీ సింహరాజు నీళ్లు ఎందుకు తాగలేదో తెలుసుకోవాలి అని మాత్రం అనుకున్నాడు. నాన్న, సింహం నీళ్ళెందుకు తాగలేదు? ఏమైంది? నీళ్లు బాలేవా? అది మనం డిన్నర్ చేసి చెప్పుకుందాం. సింహం నీళ్లు తాగిందో లేదో మనం నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.